రేపు గురువారం రోజున మర్చిపోకుండా 5 మిరియాలతో ఇలా చేస్తే చాలండి. 5 నిమిషాల్లో మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారుతుంది, మిసుడు తిరిగిపోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి మిరియాల పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే మిరియాలే కదా, మిరియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ మిరియాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మనం కోరుకున్నది కూడా జరుగుతుంది. మనం కుబేరులాగా మారుతాము. మన లైఫ్లో ఉండే కొన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అందుకే చిన్న పరిహారం ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. శత్రువులు మిత్రులుగా మారటానికి, మీరు కోరుకున్నది ఏదైనా సరే అది జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు గురువారం కదా, గురువారం రోజున ఏంటంటే కనుక మనము ఉదయం మన ఇంట్లో అంటే పూజ చేసుకుంటాం. ఎలాగో చిన్న దీపమైనా సరే పెట్టుకుంటాం కదండి. పెట్టుకున్న తర్వాత మీరేంటంటే గురువారం రోజు పరిహారం చేసుకోండి. మిరియాల గురించి చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలామంది అనుకుంటారు ఆరోగ్యానికి మాత్రమే మేలు చేస్తాయి, పరిహార పరంగా ఏంటంటే కనుక ఎలాంటి మేలు చెయ్యవు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఎక్కడ కూడా లేదండి. పరిహారాల పరంగా కూడా మనకు అంతే ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, నల్లగా అంటే కొంచెం బ్రౌన్గా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి చాలా శక్తివంతమైనవన్నమాట. వీటి ద్వారా ఏంటంటే కనుక 99% మనం ఫలితం పొందవచ్చు. 99% మనం రిజల్ట్ పొందే అవకాశం ఉంటుందండి. అందుకే 5 మిరియాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఏమీ లేదండి, మనకు చాలా వరకు కూడా శత్రువులు ఉంటారండి. శత్రువుల వల్ల మనం ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. శత్రువులు అంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మన అడుగుల్ని గమనిస్తూ ఉంటారు, మనని దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు, మనని తొక్కేయాలని చూస్తూ ఉంటారు. అలానే కాకుండా శత్రువుల వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం కదా. అలా శత్రువులని మిత్రులుగా మార్చుకోవాలంటే గురువారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని పరిహారం చేసుకోండి. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరి లైఫ్లో చాలామంది ఉంటారు, కొంతమంది లైఫ్లో అసలు 2-3 ఉంటారు, ఇలా ఉంటారు కదా. వాళ్ళు అంటే మీకు మిత్రులుగా మారి మీతో చక్కగా కలిసిమెలిసి ఉండేలాగా, మీతో ఏంటంటే కనుక క్లోజ్గా మూవ్ అయ్యేలాగా, అలానే శత్రుత్వం తగ్గించుకునేలాగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. గురువారం రోజున సాయంత్రం అండి 6 గంటల సమయం ఇలా ఉంటుంది కదా, 5 గంటల 6 గంటల సమయం లేదంటే 7 దాటిన తర్వాత ఒక 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలకి ఏంటంటే కనుక పుచ్చులు లేకుండా చూసుకోండి. అంటే కొన్ని మిరియాలు కొంచెం డ్యామేజ్ ఉంటాయి కదా, అలాంటి వాటితో పరిహారాలు చేస్తే ఫలితాలు రావు. కాబట్టి మీరేంటంటే ఇలా 5 మిరియాలు తీసుకొని, ఇంకా మీరు 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదా, మనం చివరస్తా అంటాం, 4 దారులు అంటాం, 4 బాటలు ఇలా అంటూ ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళండి. మిరియాలు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకొని అక్కడికి వెళ్ళండి. సాయంత్రం పూటే చెయ్యండి, పగటి పూట చెయ్యకండి, ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత 5 మిరియాలను కూడా చేతిలో పట్టుకున్నారు కదా, అయితే ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వెయ్యండి. మీకు శత్రువుల పేర్లు తెలుసుంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఆ మిరియాన్ని ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి. అందుకే చివరస్తకు వెళ్ళేసి ఒక దారిలో ఒక మిరియం, ఇంకొక దారిలో ఇంకొకటి, ఇలా ఏంటంటే కనుక 4 బాటల్లో 4 పడేసి మిగిలిన ఒక మిరియం ఉంటుంది కదా, అది తలపై నుంచి వెనికి భాగానికి పడేయండి. అంటే ఆకాశం వైపుకు విసిరేసినట్టు వెనికి భాగంకి పడేసి, ఇంకా మీరు ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారాలి, శత్రువులు తగ్గిపోవాలి, శత్రుత్వం ఉండకూడదు, శత్రువుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి, వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. మెల్లిమెల్లిగా ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇది అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా పనిచేస్తుంది. చాలా మంది కూడా చేసుకుంటారండి పరిహారాన్ని. అంటే ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డదనమాట. అంటే చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక గురువారం పూట చేయండి. ముఖ్యంగా అయితే మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే ఈ పరిహారం గురువారం పూట చేస్తే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గురువారం కూడా మనకు లక్ష్మీవారంగా భావిస్తాం, చాలా శక్తివంతమైనదిగా భావిస్తాం. కాబట్టి గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల రిజల్ట్ అనేది అంటే ఎక్కువగా వస్తుంది. అలానే కాకుండా ఎక్కువగా ఫలితాలను అయితే పొందుతారండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఒకసారి చేశారు బాగానే ఉందంటే మళ్ళీసారి కూడా చేసుకోవచ్చు, మళ్ళీ గురువారం చేయొచ్చు. కానీ నెలలో 2 సార్లు మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువగా చేయకూడదు. అలా చేసినా కానీ ఏం ఫలితాలు అయితే రావన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. కొంతమందికి మిరియాల పరిహారం వెంటనే పని చేయొచ్చండి, కొంతమందికి ఏంటంటే కనుక సమయం కూడా పట్టొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక ఇంకా మీరు అంటే ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఖచ్చితంగా శత్రువులు అంటే మీతో కలిసి ఉండటం కానీ, మీతో క్లోజ్గా మాట్లాడటం కానీ, మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కొంచెం ఇబ్బందిని తగ్గించటం కానీ, ఇలాంటివి మీరే మీ కళ్ళతో చూస్తారండి.
ఇలాంటివి చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. కాబట్టి తప్పక రేపు గురువారం పూట పాటించండి. ఇది శత్రు నివారణ పరిహారం అంటారు. అలానే కాకుండా మిరియాలను ఇలా పడేయటం వల్ల ఏంటంటే కనుక ఏ దారిలో నుంచి ఏ శత్రువు అయితే వస్తున్నారో, ఏ దారిలో నుంచి మనని ఇబ్బంది పెడుతున్నారో ఆ దారిలోకి తిరిగి మళ్ళీ వెళ్ళటానికి కూడా ఈ యొక్క మిరియాల పరిహారం అనేది పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ మిరియాల పరిహారం చేయండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా వరకు కూడా పనిచేస్తుందండి. 100% ఫలితాన్ని ఇచ్చే పరిహారం. కోరుకున్నది కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామండి. ఆ వ్యక్తిని ఏంటంటే కనుక మన వైపుకు, అంటే నార్మల్గా మన మాట వినేలాగా, మన వైపుకు ఉండేలాగా ఇలా ఏంటంటే మార్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక మన మాట వింటారు, విన్నట్టే విండి మనని మోసం చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి వాళ్ళు అంటే వెళ్ళిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే గనక కొంతమంది ఏంటంటే గనక ఎంత మొండి చేష్టలు చేస్తూ ఉంటారంటే గనక వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పినట్టే నడవాలి, మా మాటే నెగ్గాలి, మా మాటే వినాలి అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ మిరియాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. పెద్దగా ఏంటంటే కనుక ఇందులో ఇబ్బందులు కూడా ఉండవు, ఏమీ లేదు. కేవలం ఒక 5 మిరియాలు తీసుకోండి. మీ భర్త పరంగా కానీ, మీరు ప్రేమించిన వ్యక్తి పరంగా కానీ, ఇలా ఏంటంటే ఎవరి పరంగానైనా సరేనండి చెయ్యొచ్చు అనమాట. ఇలా ఏంటంటే 5 మిరియాలు తీసుకొని మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే అండి, వాళ్ళ పేరుని ఏంటంటే కనుక ఏం చేయండి అంటే ఒక పేపర్ తీసుకొని దాని మీద రాయండి. మీరు మంచి కోసం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచి కోసం మాత్రమే ఎక్కువగా ప్రయత్నించండి. ఇలా మిరియాలు తీసుకొని పేపర్ తీసుకొని దాని మీద రాసి మిరియాలను పేపర్లో పెట్టి పొట్లం కట్టండి. కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను ఏంటంటే కనుక కాల్ చేయండి. మీకు సందేహం రావచ్చు, మిరియాలు కాలుతాయా అండి అంటే ఖచ్చితంగా కాలుతాయండి. కాకపోతే కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి, అంటే ఇలా దంచి సింక్ దగ్గరే కాల్చండి. బయట కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మీ ఇంట్లోనే సింక్ దగ్గర ఏంటంటే కనుక పొట్లం కట్టి ఇంకా కాల్ చేయండి, సరిపోతుందన్నమాట. చూడండి ఫలితం ఎంతలా వస్తుంది, ఎంతలా మీరు ఫలితం పొందుతారనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అండి. మార్పు అనేది కనిపిస్తుంది, మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. కానీ ఇది కొంచెం సమయం పడుతుందన్నమాట. సమయం అనేది తప్పకుండా మనం ఏంటంటే కనుక ఓపికతో ఉండాలండి. అలాంటప్పుడు ఏంటంటే అధికంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి రేపు గురువారం పూట చేయొచ్చు. లేదు గురువారం చేయలేమనుకుంటే మిగతా వారాల్లో కూడా చేయొచ్చు. కానీ గురువారం చేస్తే అధికంగా రిజల్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎంత నియమంతో చేసుకుంటామో అంత నియమంతో మనకు ఏంటంటే రిజల్ట్ ఉంటుందన్నమాట. మనం బయటికి వెళ్ళి ఇలాంటి పనులు చేయించుకుంటాం కదండి, వాళ్ళు మన మాట వినాలి, మన భర్త మనం చెప్పినట్టు వినాలని కొంతమంది చేస్తూ ఉంటారు ఇలా మునుల దగ్గర, సాధుల దగ్గర. కానీ దానికంటే కూడా ఎక్కువగానే ఫలితాన్ని ఇస్తుందన్నమాట. దానికంటే కూడా ఎక్కువగా రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఇది మేము చెయ్యలేమనుకునేవారు 5 మిరియాలు తీసుకొని పొట్లం అంటే పేపర్లో పెట్టి పొట్లం కట్టి రాత్రికి దిండి కింద పెట్టి పడుకొని మరుసటి రోజు దాన్ని తీసి దాన్ని ఏంటంటే పేస్ట్ లాగా అంటే పౌడర్ లాగా చేసేసి మీరు ఇష్టపడ్డ వ్యక్తులు అంటే ఎవరైనా కావచ్చు, అది ఏంటంటే కనుక ఇలా మనం ఒక రిలేషన్స్లో ఉంటాం అనుకోండి, ఒక రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. మీరు ప్రేమించిన వారండి, ముందు బాగున్నారండి, ఇప్పుడేమో అసలు కూడా బాలేరు, మొండి చేష్టలు చేయటం, మా మాట వినకపోవటం, మమ్మల్ని లెక్క చేయకపోవటం, ఇదంతా కూడా ఉంటుందండి. మా వెంట ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడతారు. ఇంకా భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. భర్త మన మాట వింటే మన ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. ఒకవేళ భర్త మన మాట వినకుండా మనని ఇబ్బంది పెడితే మన ఫ్యామిలీలో చాలా వరకు కూడా ఇబ్బందులు క్రియేట్ అవుతాయి కదండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరినొకరు అంటే అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలాంటప్పుడే మన రిలేషన్ అనేది బాగుంటుంది. అది భార్యాభర్తల పరంగా కావచ్చు, ప్రేమికుల పరంగా కావచ్చు. నేను ఇదే చేస్తా, నేను అది చెయ్యను అన్నట్టుగా మనము అంటే ఒకరొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేసుకున్నాం అనుకోండి, ఆ రిలేషన్ ఏంటంటే కనుక ఎక్కువ రోజులు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందుగా ఏంటంటే కనుక మనకు అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం అనమాట. అది మీరు చూసుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే కనుక కొంతమంది అస్సలు కూడా మాట వినక మొండి చేష్టలు చేసి ఇబ్బంది పెట్టి మధ్యలోనే ఏంటంటే కనుక అంటే విడాకులు తీసుకోవటం, ఆగిపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా మిమ్మల్ని మీ భర్త ఇష్టపడాలన్నా, మిమ్మల్ని ప్రేమించాలన్నా, అంటే మనం మంచి కోసం చేస్తున్నాం కదండి. ఇప్పుడు భర్త బాగుంటే మన లైఫ్ బాగుంటుంది, ప్రేమించిన వ్యక్తి బాగుంటే మన జీవితం బాగుంటుంది. అంటే మీరు మంచి కోసం చేయండి, మంచి ఫలితాలు, చెడు కోసం చేయండి, చెడు ఫలితాలు. అక్కడ మనకు శాస్త్రంలో కూడా ఇదే చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక మిరియాలు తీసుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత
ఆ మిరియాలను ఏంటంటే గనక చక్కగా పొడిలాగా చేసేసి వాళ్ళు తినే అన్నంలో అంటే కలిపి పెట్టండి. ఇది మనం చెప్పేది కాదు. మనకు ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది కూడా కొంచెం శక్తివంతమైన పరిహారం అన్నమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒకటేసారి అంతా కూడా కలిపి పెట్టొచ్చు. లేదంటే 2 సార్లకు కూడా ఇది మనం ఏంటంటే గనక కలిపి వాళ్ళకు పెట్టొచ్చు. ఆ విధంగా కూడా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా మీరైతే ఫలితం పొందుతారు కాబట్టి ఖచ్చితంగా అండి మర్చిపోకుండా ఏంటంటే గనక చేసుకోండి. చేసేసి ఇంకా ఫలితం అనేది పొందండి. అంతకంత రిజల్ట్ వస్తుంది. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ చెయ్యండి, ఆగకండి మధ్యలో. ఇది నెలలో కేవలం 2 సార్లు మాత్రమే చేయండి. ఎక్కువ సార్లు చేస్తే కూడా ఫలితం అయితే రాదు. కాబట్టి 2 సార్లు చేసేసి ఇంకా వదిలేయండి, సరిపోతుంది. రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది. అంటే అది మనం వాళ్ళు తిన్న తర్వాత కానీ, మనం కాల్చిన తర్వాత కానీ అదేంటంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూయిస్తుందండి. మెల్లిమెల్లిగా చూయిస్తుంది. ఒకటేసారి అయితే రాదు కదా, అది మ్యాజిక్ కాదు కదా, అప్పటికప్పుడు రిజల్ట్ రావటం ఆ తర్వాత ఆగిపోవటం ఇలా జరగదు. ఎంత మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందో అంత ఎక్కువగా రిజల్ట్ అనేది మనం పొందుతాం. ఒకటేసారి వచ్చిందనుకోండి ఆ పరిహారం ఏంటంటే కనుక ఎక్కువ రోజులు ఉండదనమాట. మెల్లిగా ఫలితం వస్తేనే అది ఎక్కువ రోజులు ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం ఎవరైనా చేయొచ్చు. స్త్రీలు పురుషులు ఇలా అంటూ ఏమీ లేదు. ఎవరు చేసినా కానీ బాగానే ఉంటుంది. బాగా ఫలితం అయితే పొందొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం ఈ మిరియాల పరిహారం అయితే రేపు గురువారం పూట చేసుకోండి. అంటే ఇలా మనము అన్నంలో ఏంటంటే కనుక డౌట్ రాకుండా కలిపి పెట్టండి. చెప్పి కూడా కలిపి పెట్టొచ్చు. కాకపోతే కొంతమంది తినరు కదా, ఇలా ఏంటంటే కనుక చెప్పకుండా కలిపి పెట్టేయండి, సరిపోతుందండి. ఇంకా తర్వాత ఇంకొక మిరియాల పరిహారం అండి. మన జీవితంలో మనం ఏంటంటే గనక చాలా సఫర్ అవుతూ ఉంటామండి. అనుకున్న పనులు జరగవు, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు. మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 3 మిరియాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. 3 మిరియాలతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందండి. అందుకే ఏంటంటే కనుక ఒక 3 మిరియాలు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. రిజల్ట్ చూడండి, మీరు అసలు షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా వస్తుంది. అనుకున్న పని జరగాలి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా, అలానే మీ లైఫ్లో ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోవాలన్నా సరేనండి ఈ మిరియాల పరిహారం చేయండి. అయితే 3 మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి. మిరియాలు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని పర్పస్గా అంటే మీరు ఆ పనిని ఒకసారి మళ్ళీ మనసులో అనుకొని 3 మిరియాలు తీసుకున్నారు కదా, ఇలా తీసుకున్న తర్వాత ఆ 3 మిరియాలను ఎడమ చేతిలో పట్టుకోండి. ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదు, ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత ఏంటంటే తల చుట్టూదా 7 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే కనుక ఇలా రోడ్డు మీద పడేయండి. ఆ మిరియాలను ఖచ్చితంగా రోడ్డు మీదే పడేయాలి, అక్కడ ఎక్కడ పడేయకూడదు. అలా అని మనం తొక్కే ప్రదేశంలో వేయకండి. కొంచెం ఏంటంటే కనుక పక్కకు వేసుకోండి. అలా వేసిన తర్వాత అవి ఎక్కడ పోయినా మీకు పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అయితే పరిహారం అయితే చేసుకొని చూడండి. తప్పకుండా అండి మీ పనులు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ పని వెంటనే జరగకపోయినా కొంచెం సమయం తీసుకొని ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. అది పెండింగ్లో పడిపోయినా, ఆ పని వల్ల మీరు సఫర్ అవుతున్నా, ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్న ఆ పని మాత్రం ఆగదనమాట, జరుగుతుంది. అది ఏదో ఒక రకంగా జరిగే అవకాశం ఉంటుంది. పని గురించి కూడా అనుకోండి, మీకు కూడా ఏంటంటే కనుక మంచి జరగాలనుకోండి. ఇలా పనులు ఏంటంటే కనుక పెండింగ్లో పడకూడదని కూడా సంకల్పం చెప్పుకొని చెయ్యండి. అలా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కేవలం అండి 3 మిరియాలు ఈజీగా చేసుకోవచ్చు, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. నమ్మకం లేకపోతే అస్సలు రిజల్ట్ రాదు. అస్సలు కూడా ఏంటంటే కనుక మీరు ఫలితాన్ని అయితే అసలు పొందలేరండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఇలా పరిహారం అనేది చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఈ యొక్క అంటే పనుల పరంగా ఉండే ఇబ్బందులను పోగొట్టుకోండి. ఈ 3 పరిహారాలు కూడా మనం చెప్పాం కదా మిరియాల గురించి, ఈ 3 కూడా ఖచ్చితంగా మనకు పనిచేస్తాయి. ఖచ్చితంగా ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. అందుకే గురువారం పూట ఏంటంటే కనుక ఈ 3 పరిహారాలు ఒకటేసారి కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఇంకా మనము.